రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం శ్రీ జొన్నల శ్రీనివాస్ రెడ్డి గారి పొలం అయినటువంటి కొల్లిపర గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నాము. ప్రధానంగా మన పసుపులో ఫిప్సోల్ వారి సూపర్ ట్రై, సూపర్ సాయిల్ మరియు పసుపు స్పెషల్ వాడిన పొలంలో మనం ఇక్కడ ఉన్నాం. చూసినట్లయితే మన పొలంలో ఈ రోజు మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల వచ్చిన ఎలాంటి తేడాలు గమనించినది రైతు మాటలో మనం ఈ రోజు తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయంలో మనకు బాగా ఉపయోగకరమైనటువంటి జీవన ఎరువుల్లో మన ఫిప్సోల్ వారి జీవన ఎరువులు రైతుకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనే దాన్ని రైతు మాటల్లోనే ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. కంపెనీ యొక్క జీవన ఎరువులు మీరు వాడారు కదా, మీరు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? వాడినాక బాగుందండి. అంత ముందల కన్నా కూడా బెటర్ గా ఉంది. చేలు కూడా చక్కగా నీట్ గా ఉంది. బాగా బలం కూడా పుంజుకుంటుంది. ఆకు కూడా బాగా మందంగాను బాగా వస్తుంది. ప్రస్తుతం ఉన్న వాటిలో జీవనాలు వాడితేనే మనకి ఫలితాలు అనేది దక్కుతూ ఉంటాయి. ఇప్పుడు మేము వాడినాం కాబట్టి వాడిన దాని పక్క చేనుకి దీనికి చాలా తేడా కాబడింది. తేడా గమనించారా? తేడా గమనించాము. పై తెగులు గాని, సాగు మట్టలు గాని ఏమి రాకుండా బాగుంది. దీని మూలాన పెట్టుబడి కూడా ఇప్పుడు యూరియా వేయకుండా కూడా మాకు చాలా వరకు కాంప్లెక్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పసుపు అనేది దుంప పిచ్చి మీద మీ దుంప ఇటు వరకే ఎక్కడన్నా సాగు మట్టలు ఉండేవి. ఈ రోజుల్లో వచ్చేదానికి ఇది వాడినాక సాగు మట్టలు అనేది లేవు. దీంట్లో చూశారు కదా, పసుపు పొలంలో మన శ్రీనివాస్ రెడ్డి గారు గమనించిన తేడాలని ఆయన మాటల్లో మనం విన్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి ఎరువుల కొరత ఉన్న సమయంలో ఇలాంటి మన జీవన ఎరువులను వాడుకోవడం వల్ల రైతులకి ఎరువుల ఖర్చు తగ్గిపోయి మన దిగుబడులు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అందులో ఏవైతే మనకి భూమిలో ఉన్నటువంటి ఎరువులు వృధాగా అంటే కరిగిపోకుండా మనం ఎక్కువ ఎరువులు ఇస్తూ ఉంటారు రైతులు, ఆ వృధాగా పడిపోయి కూడా భూమిలో ఉంటాయి. వాటిని కరిగించి చెట్టుకి అందించే జీవనాలు ఏవైతే మనకి మార్కెట్లో దొరుకుతాయో అవి వాడుకోవడం ఉత్తమం. మనం జీవన ఎరువుల్లో మొట్టమొదటిగా చూడాల్సింది ఏదైనా అంటే బ్యాక్టీరియా కౌంట్ ఎంత ఉంది అనేది చూడాలన్నమాట. ఇందులో మనం IG4 టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. అంటే మనం ల్యాబ్ లో ఎంత అయితే మన కౌంట్ ని 30 లక్షల కోట్ల బ్యాక్టీరియాని మన 100 ml ప్యాకెట్ లో మనం కండెన్సేషన్ చేసి పెట్టి ఉంటాము. అది అసలు 0.01% కూడా తగ్గకుండా మనం ఈ IG4 టెక్నాలజీలో భాగంగా హైబర్నేటెడ్ బ్యాక్టీరియాని మనం ఇందులో ఉంచడం వల్ల అసలు 1% కూడా తగ్గకుండా మనము ల్యాబ్ టు ల్యాండ్ మనం క్యారీ చేయడం వల్ల ఇలాంటి మంచి రిజల్ట్స్ అనేవి మనకి ఫార్మర్స్ దగ్గర నుంచి గమనిస్తున్నాం అనమాట. అందులో మెయిన్ గా మనకి పసుపులో చూసుకున్నట్లయితే దుంపపుచ్చు అనేది ఉంటుంది. ఇందులో మనం ట్రైకోడెర్మా సూడోమోనాస్ అనేది దీనికి మన ట్రైకోడెర్మా సూడోమోనాస్ లో 10⁻10 బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎలాంటి దుంపపుచ్చు అనేది కూడా రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. అది కూడా ఈ మన సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మనకు ఒక ఇండికేషన్ అనమాట. దీపావళి వస్తుందంటే మనకి మన పసుపు పంటలో దుంపపుచ్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటిసారి ఇప్పుడు మీరు ప్రధానంగా మా ప్రొడక్ట్స్ వాడడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను చాలా రకాలు వాడాను. చాలా రకాలు వాడినాక ఏటా వాడుతానే ఉంటాను. అంత ముందర వేరే కంపెనీలు వాడాను. దానికి దీనికి చాలా డిఫరెన్స్ కాబట్టి ఈ సంవత్సరంలోనే బాగా డిఫరెన్స్ కాబట్టి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఎక్కువ ఎరువులు భూమికి ఇచ్చి ఆ ఎరువులన్నీ కూడా మొక్క తీసుకునే స్థితిలో లేదనమాట. కానీ మొక్క భూమిలో ఉన్నటువంటి ఎరువులను కూడా కరిగించి చెట్టు తీసుకోవాలంటే సూక్ష్మజీవులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తాయి అనమాట. అందులో సూక్ష్మజీవులను మనము అత్యధిక కౌంట్ మెయింటైన్ చేసి మనము భూమికి ఇవ్వడం వల్ల ఈ సూక్ష్మజీవులు అనేది పంట మీద బాగా మంచి ప్రభావం చూపి భూమిలో ఉన్నటువంటి ఎరువులన్నిటి కూడా తీసుకుని చెట్టుకు అందించడం వల్ల ఎరువుల ఖర్చు కూడా దాదాపు 20 నుంచి 30% ఎరువులు మన ఏదైతే యూరియాలు, DAPలు అందరూ ఎక్కువ వాడుతుంటారు కదా, మిగిలిన ఎరువులు కూడా వాటి ఖర్చు అనేది తగ్గించుకొని, ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఎరువు ఆల్రెడీ భూమిలో ఉంటుంది కాబట్టి ఎరువును కూడా మన సూక్ష్మజీవులు కరిగించే శక్తి ఉండడం వల్ల ఆ ఎరువుల ఖర్చు అనేది కూడా బాగా తగ్గిపోతుంది. పంట పెరుగుదల బాగుంటుంది. దాన్ని మనం తగ్గించడానికి, ఓవర్కమ్ చేయడానికి మనం IG4 టెక్నాలజీ యూజ్ చేసి 1000 కోట్ల బ్యాక్టీరియాని 100 ml ప్యాకెట్లు వేసి మనం ఇవ్వడం వల్ల ఈ 1000 కోట్ల బ్యాక్టీరియా అనేది భూమికి పోవడం వల్ల ప్రధానంగా దుంపపుచ్చుని కంట్రోల్ చేసి, ఎందుకంటే మనకు పసుపులో ప్రధానంగా దుంప అనేది మెయిన్ అనమాట. అలాంటప్పుడు మనం జీవన ఎరువులు ఎక్కువ ఉన్న సంఖ్యను వాడుకోవడం వల్ల మనకి దుంపపుచ్చు అనేది 100% కంట్రోల్ అయింది. మనం గత 2 సంవత్సరాలుగా మనం తుమ్లూరు, కొల్లిపర ఏరియాలో మనం చూస్తున్నాము. 100 ఎకరాల్లో మన పసుపు రైతులు మన ప్రోడక్ట్ వాడడం జరిగింది. దుంపపుచ్చు అనేది 100% ఆరికట్టడం జరిగింది. పంటకు 2 సార్లు వాడుకోవడం వల్ల మీకు తప్పనిసరిగా దుంపపుచ్చు అనేది ఆగుతుంది. అలానే సుమారుగా 3 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది 100% పెరుగుతుంది అనమాట. సార్ చూసారు కదా, మీరు మన పసుపు పంటలో మన ప్రోడక్ట్ వారి మీకు రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. కానీ మన రైతులందరూ ఇది వాడుకోవచ్చు, కంపల్సరీగా వాడుకోవచ్చు. 100% వాడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఉంది. రైతుకి చాలా మేలు జరిగింది.